ఎవరు లేచినా లేవకపోయినా నాతో పాటు లేస్తాడండి. మా ఇద్దరికి డే స్టార్ట్ అయిపోయింది అప్పుడే. సూర్యుడు అప్పుడప్పుడే పైకొస్తున్నాడు. చూడండి నేనేదో పని చేసుకుంటూ అక్కడ కూర్చున్నాను పొద్దున్నే. వాకింగ్‌కి వెళ్ళొచ్చేసాడనుకోండి, మామూలుగా అయితే వాకింగ్‌కి వెళ్ళినా వెళ్ళకపోయినా నేను ఎక్కడుంటే అక్కడే ఉంటాడు. ఇప్పుడు పైగా తిరిగొచ్చేసాడుగా శుభ్రంగా. అసలు కదలడనమాట. నిన్న రిలయన్స్ నుంచి కొన్ని కర్చీఫ్‌లు తెచ్చానండి. లోపల ఉంటాయి గదా! వైట్ కలర్ కార్డ్‌బోర్డ్ లాంటిది పెడతారు గదా! ఆ షీట్స్ అన్నీ తీస్తుంటే నా పక్కనే వచ్చి కూర్చున్నాడనమాట. ఆనుకుని కూర్చోవాలి మళ్ళీ. హ్యూమన్ టచ్ అనేది వాటికి చాలా ఇష్టం అనమాట. అలా టచ్ అయ్యి కూర్చుంటూ ఉంటాయి. లియోకైతే మరీనండి. అలా ముట్టుకోకుండా కూర్చోలేడు. విడిగా ఎక్కడా కూర్చోడు. ఎవరో ఒకళ్ళని ఆనుకుని కూర్చుంటాడు. ట్యాంక్ నిండిపోయిందటండి. భలే చెప్తాడండి. ట్యాంక్ నిండిపోయింది, నీళ్ళు కారిపోతున్నాయి, వేస్ట్ అయిపోతున్నాయి అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడనమాట. ఇంకప్పుడే నేను మోటార్ కట్టేసి వేరే పనిలోకి వెళ్తూ ఉంటాను. వాడే చెప్తాడండి ఖచ్చితంగా ట్యాంక్ నిండిపోతే లోపల నేను ఏ పనిలో ఉన్నా కూడా గట్టి గట్టిగా అరుస్తాడు. ఎందుకు అరుస్తున్నాడా అని బయటికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ట్యాంక్ నిండిపోయిందని. ఏదో సందులోకి చూస్తున్నాడు అనమాట, వెళ్ళనా మాన్నా అన్నట్టు. ఇంట్లోకి రాకముందు వీడు అస్తమానం సందులోకి వెళ్ళిపోతాడేమో ఎలాగో ఏంటో అనుకున్నానండి. అస్సలు వెళ్ళడండి. ఈ మధ్య రూఫ్ హ్యాంగర్స్ వేయించుకున్నాను. ఆ బట్టలు ఆరేయడానికి వెళ్ళినప్పుడు మాత్రమే నాతో పాటు ఆ సందులోకి వస్తున్నాడు. లేదంటే అసలు ఆ సందు వైపే చూడట్లేదు. లేదా వీడిని వెతుక్కోవాలేమో అక్కడికి వెళ్ళిన తర్వాత అని అనుకునేదాన్ని నేను. ఇంకా బెల్ట్ తీయరా బాబు అని అంటే ఆ కవచాన్ని తీయడానికి ఒక అరగంట దాంతో పాటే కూర్చోవాలి. అదేంటంటే బెల్ట్ తీసేస్తే ఇంకెక్కడికి తీసుకెళ్ళరు, అయిపోయింది కథం, ఇంట్లోనే ఉండాలి అన్నట్టుగా ఫీల్ అయిపోతాడనమాట. వాటర్ పెట్టి అయితే ఉంచుతానండి ఎప్పుడు. బ్లాక్ డాగ్ ఉంటుంది కదా, అది వచ్చి వాటర్ తాగుతుంది. చూస్తున్నాడనమాట ఏం చేస్తుందా అని. ఈ సిమెంట్వి ఉంటాయండి వాటర్కి, అవి తీసుకోవాలి. అవి ఎక్కడ ఉంటాయో నాకు తెలీదు. మన పూల కుండీలు అమ్మే దగ్గర అడిగితే కింద హోల్ ఉన్నవే చూపిస్తున్నారు. పెద్దది తీసుకొని అలా పెట్టాలి గుమ్మంలో అయితే అని అనుకుంటున్నా. సమ్మర్ కూడా వస్తుంది కదా, ఈ స్టీల్ దాంట్లో పెడుతుంటే ఏమవుతుందంటే మొత్తం నాచు పట్టినట్టు అయిపోతుంది. ఎంత కడిగినా పోవట్లేదండి. బయట వాటర్ చిమ్మేటప్పుడు వాటిని కూడా కడిగేసి ఫ్రెష్ వాటర్ పెడుతూ ఉంటాను రోజు. చూడాలండి ఆ సిమెంట్ది ఎక్కడ దొరుకుతుందో తెలుసుకొని తీసుకోవాలి. ఈరోజు పూజ మా అబ్బాయి చేశాడండి. వీడికి వేరియేషన్ చూపిద్దామని వీడియో తీశాననమాట. నేను పూజ చేశాననుకోండి, నా వెనకాలే వచ్చి కూర్చుంటాడండి. ఆనుకుని కూర్చుంటాడు. ఇంకెవరు పూజ చేసినా జస్ట్ హారతికి వెళ్తాడు తప్పితే, ఓహో పూజ చేసుకుంటున్నారా చేసుకోండి అని జస్ట్ అలా దేవుడి గది బయట మాత్రమే కూర్చుంటాడు. ఇంకా హారతి ఇస్తున్నాడు వెళ్ళిరా బాబు అని అంటే అప్పుడు కాసేపు వెళ్తాడండి. అదిగో చూడండి ముందు ట్రై చేశాడు కూర్చుందామని, వాడికి నచ్చదండి. నేనైతేనే ఆనుకుని కూర్చుంటాడు. పూజ అయ్యేంత వరకు అలానే ఉంటాడు. ఇంకా హారతి టైం అయింది వెళ్ళానా అంటే చూడండి, వెళ్ళి హారతి తీసుకొని మళ్ళీ వెంటనే రిటర్న్ అయిపోతాడు. అసలుగా ఉండడు ఎవరైనా ఉంటే. ఏ పనైనా అమ్మతో కలిసే చెయ్యాలి. పూజ అయినా, తోట పని అయినా, ఇంకేదైనా సరే. ఒక గురువారం రోజే మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు పూజ చేస్తారండి. మిగతా అన్ని రోజుల్లో నేనే మ్యాక్సిమం పూజ చేసుకుంటాను. అందుకే వీడికి బాగా అలవాటు అయిపోయింది పూజ.